ఘనంగా ఏఐ సమ్మిట్ పెట్టుబడులకు ఆహ్వానం, హబ్గా మారుస్తామన్న సీఎం, సీఈఓలతో భేటీ. ఏఐ అభివృద్ధికి రోడ్ మ్యాప్ ప్రకటించిన సర్కార్, మెరుగైన సేవలు, కొత్త కొలువులు తెస్తామన్న శ్రీధర్ బాబు. 6,000 పోస్టులతో త్వరలో మరో డిఎస్సీ ఇస్తామన్న భట్టి, సర్కార్ బడులకు ఫ్రీగా కరెంట్ ఇవ్వాలని జీవో. చెరువులు, కాల్వల రిపేర్లకు వారంలో టెండర్లు ఇవ్వాలి, రెగ్యులేటరీలు, షట్టర్ల బాధ్యత సీఈలదేనన్న ఉత్తమ్. ఆదివాసీ బిడ్డగా బాధితురాలి బాధ్యత నాదేనన్న సీతక్క, కారకులను శిక్షించాలన్న ఏలేటి, విద్వేషాలు రెచ్చగొట్టొద్దన్న పోలీసులు. జైనూరుపై తప్పుడు ప్రచారం, బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అరెస్ట్ అన్యాయం, బీజేపీ వాళ్ళు ఏం చేసినా వదిలేస్తున్నారన్న బీఆర్ఎస్. మెడికల్ సీట్లలో స్థానికులంతా లోకల్ కోటాకు అర్హులే, స్థానికతపై క్లారిటీ లేదు, మార్గదర్శకాలు ఇవ్వాలని హైకోర్టు తీర్పు. ఏపీ సర్కార్ వల్లే వరద మరణాలు తగ్గాయన్న చౌహాన్, వరదల్లో 32 మంది మృతి, విజయవాడలో 24 మంది. టీడీపీ ఎమ్మెల్యేపై వేధింపుల ఆరోపణలు, సస్పెండ్ చేసిన పార్టీ. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వైసీపీ మాజీ ఎంపీ అరెస్ట్. కేజ్రీవాల్ బెయిల్ కేసులో వాదనలు పూర్తి, మంగళవారం తీర్పు. ఈడీ కేసులో బెయిల్ వస్తుందనే సీబీఐ అరెస్ట్ అన్న సింఘ్వి. డీటెయిల్స్ చూద్దాం. విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ అనుకూలంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భవిష్యత్కు పునాదులు వేశామని చెప్పారు. ఏఐలో అవకాశాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరారు సీఎం రేవంత్. వచ్చే 3 ఏళ్లలో హైదరాబాద్ను ఏఐ గ్లోబల్ హబ్గా మారుస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్. హైదరాబాద్ హైటెక్స్లో ఏఐ గ్లోబల్ సమ్మిట్లో ఆయన పాల్గొన్నారు. ముచ్చర్ల 4th సిటీలో 200 ఎకరాల విస్తీర్ణంలో ఏఐ సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు రేవంత్. దీనికి సంబంధించిన లోగో విడుదల చేశారు. 25 అంశాలతో ఏఐ రోడ్ మ్యాప్ ఆవిష్కరించారు. ఇందులో 2-3 ఏళ్లలో రాష్ట్రంలో ఏఐ అభివృద్ధికి చేపట్టే చర్యల్ని వివరించారు. In our city, we not only embrace future, but we also create it. Our commitment to artificial intelligence is not now. We have already taken big steps for AI. We want to lay a strong foundation for our future. Telangana AI Mission or TAIM in partnership with NASSCOM will help us implement AI framework in Telangana. ఫైనాన్షియల్, టెక్నాలజీ సహా అన్ని రంగాల్లో ఏఐతో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయన్నారు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు. ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం చేయొద్దని చెప్పారు. As everybody knows and everybody has seen, Telangana has always been a land of vision and progress. In line with our Honorable Chief Minister, we are establishing the AI city, Artificial Intelligence City, on a 200-acre site near Hyderabad, dedicating an ecosystem for AI research, development and also their applications. ఏఐలో తెలంగాణ ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమన్నారు రాష్ట్ర ఐటీ పరిశ్రమల ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో ఏఐని సమర్థవంతంగా వినియోగించుకుంటున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏఐకి ప్రాధాన్యత ఇవ్వటం సంతోషంగా ఉందన్నారు ప్రముఖ టెక్నోక్రాట్ మోహన్ రెడ్డి. But for the last many years in creating Telangana Artificial Intelligence Mission, in creating a innovation program called RevUp, getting compute credits for our startups with CDAC, and guiding us in general on so many other important directions. We keep saying out of 7 billion people in this world, 5 billion people are speaking to each other, but more importantly, there are 15 billion more things which are also talking to the same people. So it's a combination of the physical world as well as the cyber world. So they are cyber physical systems. గ్లోబల్ ఏఐ సదస్సులకు వివిధ దేశాలకు చెందిన 2,000 మంది ఏఐ నిపుణులు హాజరయ్యారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో పాటు పలు సంస్థలు స్టాల్స్ ఏర్పాటు చేశాయి. ఏఐ టెక్నాలజీతో తాము రూపొందించిన పరికరాలతో విద్యుత్ను ఆదా చేయొచ్చన్నారు భారత స్మార్ట్ సర్వీసెస్ నిర్వాహకులు. గ్లోబల్ ఏఐ సదస్సులో మూసీ రివర్ ఫ్రంట్ పై ఏఐ టెక్నాలజీతో చేసిన ఆవిష్కరణ అందరినీ ఆకట్టుకుంది.
రాష్ట్రంలో ఇంకా వర్షాలు పడే అవకాశాలు ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు మంత్రులు. వరద బాధితులను తప్పకుండా ఆదుకుంటామని చెప్పారు. వరదలపై నిర్లక్ష్యంగా ఉంటే ఊరుకోబోమని అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. కుటుంబ నిర్ధారణ పూర్తయ్యాక పెండింగ్లో ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు మంత్రులు. భారీ వర్షాలకు తెగిపోయిన చెరువు కట్టలు, కెనాల్స్ పునరుద్ధరణకు వారం రోజుల్లో టెండర్లు పిలవాలని అధికారుల్ని ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రానికి మళ్లీ వర్షాల సూచనలు, ఇప్పటికే జరిగిన నష్టంపై ఇరిగేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెగ్యులేటర్లు, షట్లర్లని నిరంతరం పర్యవేక్షించాలని, లేకుంటే విపత్తులు వచ్చినప్పుడు చాలా నష్టాలు కలుగుతాయని చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు ఉత్తమ్. వరదల వల్ల ఎక్కడ ఏం నష్టం వచ్చింది, అంచనాలేవి అన్ని మీరు ఇప్పటివరకు పంపించి ఉండకుండా ఉంటే immediately after this video conference in the next 1 or 2 hours it must reach the secretary. Secretary will fine tune it and send it to government, because you also have to send it to government of India. వర్షాలతో నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందిస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం, మధిర మండలాల్లో వరద ముంపుకు గురైన పంట పొలాల్ని పరిశీలించారు. వరదలకు నష్టపోయిన రైతుల వివరాలు సేకరించాలని అధికారుల్ని ఆదేశించారు. కుటుంబ నిర్ధారణ సర్వే పూర్తయిన తర్వాత రైతులకు రుణమాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తొందరగా పంపిస్తుందని చెప్పాను. ఏ రైతు కూడా నష్టపోయినందుకు వెళ్ళిపోతుంది. అట్లాగే రుణమాఫీ కూడా కుటుంబ నిర్ధారణ కూడా తొందరగా పూర్తి చేస్తే. సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో ఉద్రిక్తత నెలకొంది. ఆదివాసీ మహిళకి సర్కార్ నుంచి చెక్ ఇచ్చేందుకు వచ్చిన మంత్రి సీతక్కను అడ్డుకునేందుకు ప్రయత్నించారు బీజేపీ మహిళా మోర్చా నేతలు. ప్రభుత్వం విషయాన్ని డైవర్ట్ చేస్తోందని ఆరోపించారు. అయితే బాధితురాలికి న్యాయం జరిగేందుకు తాము పనిచేస్తుంటే బీజేపీ లీడర్స్ రాజకీయం చేయటం ఏంటని మండిపడ్డారు మంత్రి. మాకు తెలిసిన వెంటనే మరి ఆ నిందితుడు ఎవడైతే ఉన్నాడో, ఆమె మీద దాడి చేసినటువంటి వ్యక్తి వెంటనే కేసు పెట్టి జైలుకు పంపడం జరిగింది. ఆ ఆదివాసీ మహిళను మరి ఇక్కడ గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. వేరే లీడర్స్ కొంతమంది వేరే రకంగా వాయిస్ ఇచ్చారు. జరిగినా కూడా జరిగితే జరిగినట్టే తీస్తాం, జరిగిన దానికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాం, ఎక్కడ రాజీ పడే లేదు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని నివాసంలో సీఎం రేవంత్ తో భేటీ అయ్యారు ఎస్బీఐ ప్రతినిధులు. వరద బాధితుల సహాయం కోసం సంస్థ ఉద్యోగులు ఒకరోజు జీతం 5 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ కు అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎస్బీఐ సీజీఎం రాజేష్ కుమార్ పాల్గొన్నారు. ప్రస్తుత కంపెనీల అవసరాలకు తగ్గట్లు విద్యా వ్యవస్థలో మార్పులు రావాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు. విద్యారంగానికి కాంగ్రెస్ సర్కార్ అధిక ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థలకు ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రేవంత్ గవర్నమెంట్. గురువులు అభ్యుదయ భావంతో ఆలోచించినప్పుడే సమాజం మంచి మార్గంలో వెళ్తుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. టీచర్స్ డే సందర్భంగా రవీంద్ర భారతిలో నిర్వహించిన గురు పూజోత్సవానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. త్వరలో 6,000 పోస్టులతో మరో డిఎస్సీ వేస్తామన్నారు భట్టి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక దశాబ్ద కాలం డిఎస్సీ జరగకపోతే ఈ ప్రభుత్వం రాగానే డిఎస్సీ ఏర్పాటు చేసి దాదాపు 11,062 మంది టీచర్స్ కోసం డిఎస్సీని ప్రకటించి పరీక్షలు నిర్వహించి ఇంకొక వారం రోజుల్లో రిజల్ట్స్ కూడా వచ్చేటువంటి ప్రక్రియకి ఈ ప్రభుత్వం తావచ్చింది. ఇంకొక 6,000 పైబడి డిఎస్సీ సంబంధించి చేయడానికి భవిష్యత్తులో కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు పోతా ఉంది. హైదరాబాద్ లో ఉత్తమ ఉపాధ్యాయుల్ని సన్మానించారు భట్టి విక్రమార్క. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ కోదండరాం పాల్గొన్నారు. విద్యాశాఖ బలోపేతానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 25,000 గవర్నమెంట్ స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనకు 1,100 కోట్లు కేటాయించిందని తెలిపారు. హైదరాబాద్ కింగ్ కోఠిలోని భారతీయ విద్యాభవన్ ఆడిటోరియంలో టీచర్స్ డే వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి పొన్నం. ఉత్తమ ఉపాధ్యాయుల్ని సన్మానించారు. టీచర్స్ కి కావాల్సిన పదోన్నతులు, పోస్టింగ్లు కల్పిస్తున్నామని, కొత్త రిక్రూట్మెంట్స్ చేస్తున్నామన్నారు పొన్నం. ప్రభుత్వం తరఫున ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు సంబంధించిన 19,000 ప్రమోషన్లు కావచ్చు, 35,000 బదిలీలు కావచ్చు చేయడమే కాకుండా నూతనంగా టీచర్ల రిక్రూట్మెంట్ తో పాటుగా పాఠశాలల మౌలిక సదుపాయాల కొరకు సంబంధించి 25,000 పాఠశాలల్లో 11,000 కోట్ల రూపాయలతో ఇవ్వడంతో పాటుగా
ప్రభుత్వ పాఠశాలలంతా విద్యుత్ బిల్లులు కావచ్చు, త్రాగునీటికి సౌకర్యం కలిగించి తిరిగి వారి పాఠశాల క్లీన్ అండ్ గ్రీన్గా ఉండే విధంగా సంఖ్యను బట్టి వారికి పారితోషికం కూడా ఇచ్చే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. నాణ్యమైన విద్యతోనే మెరుగైన సమాజం సాధ్యపడుతుందన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. సీఎం రేవంత్ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. వికారాబాద్ కలెక్టరేట్లో జరిగిన గురు పూజోత్సవంలో చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు స్పీకర్ గడ్డం ప్రసాద్. సమాజ నిర్మాతలు, మార్గదర్శకులు, ఉపాధ్యాయులు. నేను మరి ఇక్కడ కూర్చున్న పెద్దలందరూ, జిల్లా కలెక్టర్ కానీ, శ్రీ మహేందర్ రెడ్డి గారు కానీ, మరి డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు కానీ, మనోహర్ రెడ్డి గారి, మరి ఎస్పీ గారు కానీ, జిల్లా ట్రైనింగ్ కలెక్టర్ గారు కానీ, రేణుకా దేవి గారు కానీ, ముందున్న చాలా మంది పెద్దలు, మేము కూడా స్టూడెంట్స్ అని గుర్తు చేసుకుంటున్నాము. నేను విలమం హై స్కూల్ కాండూరులో చదువుకున్నా. అక్కడ జోసఫ్ సార్ అంటే మ్యాథమెటిక్స్ చెప్తుండే, ఆయన చూస్తే చాలా భయం. అట్లాంటి టీచర్లను ఆ రోజుల్లో చూసినాం మేము. మరి నాకు చాలామంది టీచర్స్తోని సంబంధాలు, చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. వారి దీంతోనే ఈరోజు ఇంత ఎదిగినా అని నేను అనుకుంటున్నాను. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ప్రభుత్వ స్కూళ్ల బలోపేతానికి సర్కార్ అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రజాసేవలో అనేక పనులు సృష్టించి రాష్ట్రపతిగా అయిన తదుపరి కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి మక్కువతో వారు చేసినటువంటి సేవలను గుర్తు చేసుకొని ప్రతి ఏటా వారి జన్మదిన సందర్భంగా ఉపాధ్యాయులు మనం టీచర్స్ డేగా ఏర్పాటు చేసుకొని వారు చేసినటువంటి సేవలకు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో వారి సన్మానం, అవార్డు చేసినటువంటి కార్యక్రమం ఆనవాయితీగా కొనసాగుతున్న ఏటా కూడా రాజకీయ జిల్లా కేంద్రంలో జరగడం అభినందనీయం. 26 మంది ఎంపికైనటువంటి టీచర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరోవైపు టీచర్స్ డే రోజు ప్రభుత్వ విద్యా సంస్థలకు గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్. రాష్ట్రంలో సర్కార్ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ప్రభుత్వ విద్యా సంస్థలకు ఫ్రీ కరెంట్ ఇస్తామన్నారు సీఎం రేవంత్. ఆయన చెప్పిన మాట ప్రకారం ఇప్పుడు ఉత్తర్వులు జారీ అయ్యాయి. రేపు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, కిషన్ రెడ్డి, బండి సంజయ్. వరద బాధితులను పరామర్శించనున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు, కొత్త అధ్యక్షుడి నియామకంపై ఫోకస్ చేసింది బీజేపీ అధిష్టానం. ముఖ్య నేతలతో సమావేశమై కీలక అంశాలపై చర్చించారు సునీల్ బన్సల్. ఇక ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లో గిరిజన మహిళపై అత్యాచార యత్నం ఘటనపై ఫైర్ అవుతున్నారు నేతలు. ప్రభుత్వం నిందితుల్ని శిక్షించి మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు, కొత్త అధ్యక్షుడి నియామకంపై కసరత్తు చేస్తోంది బీజేపీ అధిష్టానం. పార్టీ స్టేట్ ఆఫీసులో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ బన్సాల్. ఈ నెల 8 నుంచి ప్రారంభం కానున్న సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. రాష్ట్రంలో వరదల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గతి తప్పిందని విమర్శించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. మహిళలపై అత్యాచారాలు పెరిగాయని ఆరోపించారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జైనూరు అత్యాచార యత్నం బాధితురాలని పరామర్శించారు ఏలేటి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరి గిరిజనుల మీద ఏ రకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయో ఇది స్పష్టమవుతున్నది. ఈ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇలాంటి చర్యలు ఒక్కొక్కసారి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉన్నది. అంతేకాకుండా ముస్లింలు రెచ్చిపోయి ఈ రకంగా గ్రామీణ ప్రాంతంలో పడి అమాయకులమైనటువంటి గిరిజనులను ఈ రకంగా హింసించి వారిని మహిళల మీద అత్యాచారం చేయడం అనేది బాధాకరం. కఠినాధికఠినంగా వారిని శిక్షించడమే కాదు, ఎవరైతే తెగించి ఈ రకమైనటువంటి పనులు చేసినటువంటి వాడికి ఉరి శిక్ష వేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆదివాసీలపై వరుసగా దాడులు జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఫైర్ అయ్యారు ఎంపీ గోడం నగేష్. దోషులను పక్కన పెట్టి ఆదివాసీలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం జైనూరు ఘటనలో వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుందన్నారు ఎంపీ. ప్రభుత్వం ఇక్కడ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం వల్లనే అక్కడ పెట్టరేగిపోతా ఉన్నారు. కఠినమైనటువంటి చర్యలు చేపట్టాలని, ఆ ఆదివాసీ కుటుంబానికి వారికి సాయం చేయాలని, రక్షణ ఇవ్వాలని, ఇలాంటి సంఘటన జరిగితే దోషుల్ని
కాపాడే ప్రయత్నం ప్రభుత్వమే చేసింది, ప్రభుత్వ పెద్దలే చేశారు. ఆ రోజు జరిగేటువంటి సంఘటనలు, దాడికి జరిగేటువంటి సంఘటనలు కూడా గట్టిగా చర్యలు చేపట్టినైతే ఇలాంటి సంఘటనలు పునరావృతం అయ్యేది కాదు. డీజీపీ ఆఫీస్ ముట్టడికి యత్నించిన బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర నేతలను అరెస్టు చేశారు పోలీసులు. ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన మహిళపై అత్యాచార యత్నం ఘటనలో నిందితుడిని శిక్షించాలంటూ డీజీపీ ఆఫీస్ ముట్టడికి యత్నించారు నేతలు. ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. జైనూరులో జరిగిన సంఘటన, ఒక ఆదివాసీ మహిళ మీద ఒక ముస్లిం మగ్దుమ్ అనే వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేయబోయాడు. శాంతియుతంగా నిరసన చేయడానికి పోతుంటే వాళ్ళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ప్రజాస్వామ్యంలో నిరసన చేసే హక్కు కూడా లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మేము ఒక ప్రెస్ మీట్ నిర్వహిస్తామంటే కూడా పోలీసు వాళ్ళు మాకు ఇక్కడ నిర్బంధించి పోకుంటే ఇక్కడ నిలిపివేయడం జరిగింది. రేపు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు బీజేపీ నేతలు. కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ నేతృత్వంలో ఖమ్మం, ములుగు, మహబూబాబాద్, కోదాడలో వరద బాధితులను పరామర్శించనున్నారు. అల్పపీడనం ప్రభావంతో సిటీతో పాటు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ నగరంలో చాలా ప్రాంతాల్లో వర్షం కురిసింది. భారీ వర్షానికి అక్కడక్కడ రోడ్లపై నీరు చేరింది. మరో 3 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు ఉంటాయని హెచ్చరించారు అధికారులు. ఇవాళ రేపు పలు జిల్లాలకు హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు జిల్లాలపై వరదల ప్రభావం ఇంకా తగ్గలేదు. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో వరదల తీవ్రతకు ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. రాష్ట్రానికి హెవీ రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. రానున్న 3 రోజులు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు అధికారులు. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని అంచనా వేశారు. కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చని తెలిపారు. రేపు 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు అధికారులు. ఆదిలాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయని తెలిపారు. ఎల్లుండి 7 జిల్లాలకు హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేశారు. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రాల్లో వర్షాలు కురిశాయి. సిటీతో పాటు జిల్లాల్లో మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. ఇవాళ సిటీలో పలు చోట్ల వర్షం కురిసింది. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, నాగోల్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, ఉప్పల్ ఏరియాల్లో మోస్తరు వర్షం కురిసింది. బషీర్బాగ్, నారాయణగూడ, అబిడ్స్, కోటి పరిసర ప్రాంతాల్లోనూ వర్షం పడింది. మెహదీపట్నం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో వర్షం దంచుకొట్టింది. దిల్సుఖ్నగర్, కొత్తపేట, మలక్పేట్, చంపాపేట్, చాదర్ఘాట్లో వర్షం కురిసింది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ వర్షం దంచుకొట్టింది. కుత్బుల్లాపూర్లో వర్షానికి రోడ్లపై నీరు చేరింది. రాజేంద్రనగర్లో భారీ వానలకు రోడ్లు జలమయమయ్యాయి. జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో వారం రోజులుగా వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. భారీ వర్షాలకు పెద్దపల్లి జిల్లాలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొత్తపల్లి సమీపంలోని ఒక కల్వర్టుపై నుంచి వరద ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, సూర్యాపేట జిల్లాల్లో వరద ప్రభావం ఇంకా తగ్గలేదు. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలకు వరదలో కొట్టుకుపోయి కొందరు ప్రాణాలు కోల్పోయారు. నాయకన్గూడెంకు చెందిన భార్యాభర్తలు యాకూబ్, సైదాబీలు వరదలో గల్లంతై మృతి చెందారు. పాల్వంచ మండలం దంతెలబొర గ్రామ సమీపంలోని కిన్నెర్సాని వాగులో నిన్న గల్లంతైన యువకుడిని కాపాడారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. ఖమ్మం నగరంలోని చెరువు బజార్లోని కాలనీలను వరద ముంచెత్తింది. ఇండ్లన్నీ నేలమట్టమయ్యాయి. మురుగునీరు, చెరువు అలుగునీటితో కాలనీల్లో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లు మూసివేశారు అధికారులు. ఎగువ ప్రాంతం నుంచి ఇన్ఫ్లో తగ్గడంతో గేట్లు క్లోజ్ చేశారు. మరోవైపు కొన్ని ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండటంతో ప్రాజెక్టు గేట్లెత్తారు అధికారులు. ప్రాజెక్టు స్పిల్వే 4-6 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సింగపూర్ ఓ నమూనా అన్నారు ప్రధాని మోదీ. భారత్ కూడా స్వయంగా అనేక సింగపూర్లను సృష్టించాలనుకుంటోందన్నారు. సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని లార్సన్ వాంగ్తో చర్చలు జరిపారు. ఇది కేవలం భాగస్వామ్య దేశం కాదని, అభివృద్ధి చెందుతున్న దేశాలకు సింగపూర్ స్ఫూర్తి అన్నారు ప్రధాని మోదీ.
భారతదేశంలో రాజకీయ స్థిరత్వం ఉందన్నారు ప్రధాని మోదీ. సెమీ కండక్టర్స్ రంగంలో ప్రోగ్రెసివ్ పాలసీలు అమలు చేస్తున్నామని చెప్పారు. దేశంలోని టైర్ 2, 3 సిటీలో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. సింగపూర్లోని వ్యాపారవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ప్రధాని. దేశంలో స్కిల్ డెవలప్మెంట్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టామన్నారు. దేశంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని వ్యాపారవేత్తలను ఆహ్వానించారు ప్రధాని మోదీ. भारत भी इंडस्ट्री 4.0 को ध्यान में रखते हुए या सेमीकंडक्टर का क्षेत्र को देखते हुए हम स्किल डेवलपमेंट पर बहुत बल दे रहे हैं. भारत की आवश्यकताओं के साथ उसका संबंध एक ग्लोबल जॉब मार्केट के से भी जुड़ा हुआ है. अब जैसे सिंगापुर एयरलाइन का कहना है कि हमें जरा कनेक्टिविटी के लिए नए नए डेस्टिनेशन मिले, बहुत स्वाभाविक है. लेकिन मैं ये भी चाहूंगा कि आप इतना छोटा विचार मत रखिए. आप आइए, नए एयरपोर्ट के मैदान इन्वेस्टमेंट की दृष्टि से आइए, डेस्टिनेशन भी ले जाइए, एक विन विन सिचुएशन बनेगी. एयरपोर्ट का निर्माण भी आप करेंगे, डेस्टिनेशन का अपॉर्चुनिटी भी आपको मिलेगा. 10 ఏళ్లలో దేశంలో సోలార్ ఎనర్జీ వినియోగం భారీగా పెరిగిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రస్తుత ఇంధన కొరతకు సోలార్ ఎనర్జీతోనే పరిష్కారం లభిస్తుందన్నారు. 2015లో ఏర్పాటైన ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ నేడు పెద్ద సంస్థగా మారిందన్నారు. ప్రస్తుతం ISAలో 100కు పైగా దేశాలకు సభ్యత్వం ఉందన్నారు. ఫస్ట్ ఇంటర్నేషనల్ సోలార్ ఫెస్టివల్ సందర్భంగా ఆయన ప్రసంగించారు. గత 10 ఏళ్లలో ఇండియా సోలార్ ఎనర్జీ 32 రెట్లు పెరిగిందన్నారు. 2030 నాటికి భారత సోలార్ సామర్థ్యం 500 గిగావాట్లకు చేరుకుంటామన్నారు మోదీ. India's growth in the solar sector is the result of a clear approach. The mantra to increase solar adoption is awareness, availability and affordability. We increased awareness about the need of sustainable energy sources. We launched the PM Surya Ghar Muft Bijli Yojana. We are investing rupees 750 billion in this scheme. Our target is to help 10 million households to install their own rooftop solar panels. అంతకుముందు సింగపూర్ ప్రెసిడెంట్ థర్మన్ షణ్ముగరత్నంతో భేటీ అయ్యారు ప్రధాని మోదీ. షణ్ముగరత్నంతో జరిగిన సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చ జరిగిందని ట్వీట్ చేశారు. కీలక రంగాలైన స్కిల్ డెవలప్మెంట్, సాంకేతికలో సుస్థిర అభివృద్ధి, ఇన్నోవేషన్, కనెక్టివిటీపై డిస్కషన్ జరిగిందన్నారు ప్రధాని మోదీ. ప్రధాని మోదీ విదేశీ పర్యటన విజయవంతంగా ముగిసింది. బ్రూనై, సింగపూర్లో పర్యటించిన మోదీ ద్వైపాక్షిక అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు. సింగపూర్తో సంబంధాలపై సుస్థిరత, డిజిటలైజేషన్, స్కిల్ డెవలప్మెంట్, హెల్త్ కేర్, మెడిసిన్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చర్ అంశాలతో ఒక ఫ్రేమ్వర్క్ రూపొందించామన్నారు. ఇక సింగపూర్ పర్యటన విజయవంతంగా ముగిసిందని ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. ఇప్పటివరకు ప్రధాని హోదాలో మోదీ 5వసారి సింగపూర్లో పర్యటించారు. దేశంలో కొందరి అభివృద్ధి కోసమే బీజేపీ పనిచేస్తుందన్నారు రాహుల్ గాంధీ. ప్రస్తుతం దేశంలో సైద్ధాంతిక పోరాటం జరుగుతోందన్నారు. ఇక జమ్మూ కాశ్మీర్, హర్యానాలో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు ఇండియా కూటమి నేతలు. హర్యానాలో బీజేపీకి భారీ ఓటమి తప్పదన్నారు కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా. ఛత్రపతి శివాజీ విగ్రహం కూలడంపై ప్రధాని మోదీ మహారాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కులగణన చేపడతామన్నారు. మహారాష్ట్ర సాంగ్లీలో పతాంగరావు కడం విగ్రహాన్ని ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో కలిసి ఆవిష్కరించారు. లోక్సభ में मैंने कहा है कुछ भी हो जाए जाति जनगणना करवाएगी कांग्रेस पार्टी, करवाएगी हमारा गठबंधन करवाएगा, क्योंकि हम जानना चाहते हैं, हम देश की सच्चाई समझना चाहते हैं. इस देश के धन का फायदा किसको हो रहा है, कौन से वर्ग को हो रहा है, किसको नहीं हो रहा है, और ये हम काम करवा के दिखाएंगे. బీజేపీ సర్కార్ దేశంలోని కొందరి అభివృద్ధి కోసమే పనిచేస్తుందని ఆరోపించారు రాహుల్ గాంధీ. దేశంలో ఇప్పుడు జరిగేదంతా సైద్ధాంతిక పోరాటమేనన్నారు. మహారాష్ట్ర డిఎన్ఏలోనే కాంగ్రెస్ సిద్ధాంతం ఉందన్నారు. माफी जो वही मांगता है जो गलत काम करता है, जिसने गलती ही नहीं की उसको माफी किस चीज की मांगनी है. और मैंने अखबार में पढ़ा कि प्रधानमंत्री ने कहा मैं शिवाजी महाराज से माफी मांगता हूं. मैं आपको गारंटी देता हूं, कदम जी की जो मूर्ति बनी है ना, आप यहां 50, 60, 70 साल बाद आ जाइए, यहां आपको दिखेगी. अगर माफी मांग रहे हैं तो महाराष्ट्र के हर व्यक्ति से माफी मांगनी चाहिए. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా. ఇన్నాళ్లు కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజా తీర్పు ఉంటుందన్నారు. कि ये इलेक्शन हम किसी कमजोर पोजीशन से नहीं लड़ रहे हैं,
ताकत की पोजीशन से लड़ रहे हैं। That's all for now. Stay tuned.